గండవరము కాలనీ ప్రజలకు ప్రభువైన క్రీస్తు నామంలో శుభములు. మేము నెల్లూరు టౌన్ పట్టణము లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 3వ సర్వీస్ పక్షముగా ఇక్కడ ఈ ముందుతున్నాము. ఈ గ్రామానికి ఎందుకు వచ్చామంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి సమాచారం తెలియజేయడానికి. మరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మానవులందరూ కూడా దారి తప్పిపోయారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుభవించి మహిమను పొందలేకపోతున్నారు. మానవులందరూ కూడా మరి స్త్రీలని పురుషులని చిన్న పెద్ద అని కాదు, మానవులందరూ కూడా పాపులని వాక్యము తెలియజేస్తున్నది. మానవుడు తను తాను రక్షించుకొనలేడు. దేవుని వాక్యములో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. మానవులందరూ కూడా పాపంలో ఉంటున్నారు. ఎలాగనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము. మానవులందరూ ఏదో ఒక రకంగా పాపము చేసి మరణానికి గురి అవుతున్నారు. మన మనుషులందరూ చచ్చిపోతున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకొరకు వచ్చారంటే మానవులందరి కష్టమును, నష్టమును, దుఃఖమును, వ్యాధి, బాధ, ఇరుకు, ఇబ్బంది, సమస్యలన్నిటినీ తొలగించడంతో పాటు అవి ఈ లోక సంబంధమైనటువంటివి, వాటితో పాటు ఆయన నిత్య జీవమునివ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. మానవులందరి కొరకు ఆయన చనిపోయాడు కలువరి సిలువలో. ఎవరు కూడా దేవుని వాక్యంలో రాయబడినది ఏమని రాయబడిందంటే మంచివాని కొరకు సైతం ఎవరైనా చనిపోవడానికి సిద్ధపడవచ్చు. వాక్యం చెప్పేటప్పుడు కాసేపు మంచి వాళ్ళ కొరకు ఎవరైనా చనిపోవచ్చు, కానీ పాపుల కొరకు ఎవరు చనిపోతారు? యేసు ప్రభు వారు అన్నారు, వారి కొరకే నేను వచ్చాను, వారు నా స్నేహితులు, దే ఆర్ మై ఫ్రెండ్స్. ఈ సాయంకాలము మానవ జీవితాల్లో కలిగే సమస్యలన్నిటికీ, అనారోగ్యము, అస్వస్థత, ఆర్థిక సమస్య, పంట నష్టము ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో మార్పులు, కరువులు, వరదలు, భూకంపాలు, యుద్ధాలను గూర్చిన సమాచారం ఇవన్నీ కూడా విన్నప్పుడు మనకు భయాందోళన కలుగుతున్నది. కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఆయన ఈ లోకానికి మానవులను రక్షించడానికి వచ్చాడు కానీ శిక్షించడానికి రాలేదు. రక్షించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. యేసు ప్రభువు వారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. ఈ సాయంకాలం ఈ వాక్యం పెట్టినటువంటి వారులారా, మీ జీవితంలో కలిగే ప్రతి కష్ట, నష్ట, దుఃఖ, వ్యాధి, బాధలకు, సమస్యకు పరిష్కారము ఏకైక మార్గము యేసు ప్రభు వారే. ఆ యేసునద్దకు వచ్చిన ఎడలే మీ జీవితంలో సమస్యలన్నిటికీ పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. దాంతో పాటు రక్షణ కూడా ఉచితంగా లభిస్తూ ఉన్నది. దేవుని వాక్యంలో రాయబడి అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక. మీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వకాలాల ప్రభువుగా ఉండి మమ్మల్ని ఈ దినం నేను ఈ గడప గడపకు సువార్త అందించుటకు మమ్మల్ని నేను నీ పరిశుద్ధాత్మతో ఈ గండవరం ఎస్సీ కాలేజీ పంపినందుకు నీకు వేలాదిస్తుంది స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఎందరైతే ఇంకా కూడా నిజ దేవుడిని నమ్మలేదో వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తూ, నిత్యమైన జీవం పొందుకోవాలి అంటే యేసు ప్రభువే రక్షకుడు. ఆయన మాత్రమే మనల్ని ఆ యొక్క నిత్య రాజ్యానికి నడిపిస్తాడు. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేయడని ఆ నిత్య జీవానికి నేను నడిపించుటకు ఈ గ్రామవాసులందరూ కూడా నేను రక్షణలకు నడిపించమని ఈ మనవులు నీ అద్వితీయ కుమారుడు, నా ప్రాణప్రియుడు, మహోన్నతుడు, మన రక్షకుడైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెనలు ఈ గ్రామ ప్రజలకు సదాకాలము తోడైండును గాక, ఆమేన్. ఈ మా పాంప్లెట్ పంచేవాళ్ళు ముందు పంచొద్దు, గర్భైపోతుంది. మనం సువార్త చెప్పేటప్పుడు ఎవరు జడ్జి పని చేయకూడదు. మనం పోతుండే కదా, పెంచుతూ పోవాలి, ముందు పంచపాకండి. అది చూడండి, గడప గడప బొమ్మ ఎందుకు మనం వేస్తాం, సువార్త ఇచ్చి మిస్ అయిపోద్ది. కాబట్టి పద్ధతి కాదు. ముందు పంచపాకండి, దిగిన తర్వాత ముందు పంచుకోరండి, తోత